ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం పరిధిలోని విజయనగరం జిల్లా ఏరువాక కేంద్రంలో గ్రామీణ యువతకు సేంద్రియ వ్యవసాయంపై నైపుణ్య శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. ఆత్మ సౌజన్యంతో ఈ నెల 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వారం రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ శిక్షణకు జిల్లా వ్యాప్తంగా 15 మంది యువతీ యువకులను ఎంపిక చేశారు. రోజురోజుకు తగ్గుతున్న నేల సారాన్ని పరిరక్షిస్తూ ఆరోగ్యకర పంటలు పండించే విధానాల గురించి వివరిస్తున్నారు. ముఖ్యంగా సేంద్రియ ఎరువుల తయారీపై అవగాహన కల్పిస్తున్నారు. వివిధ రకాలైనటువంటి కంపోస్ట్ల తయారీ ప్రధానంగా మన ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. ప్రస్తుత తరుణంలో మనం చూసినట్లయితే మన పంటలు పండించే విధానంలో కానీ తర్వాత పాటించేటటువంటి వివిధ అనాలోచిత చర్యల కారణంగా నేల ఒక పక్క రకరకాలైన సమస్యలకు గురి కావడం, అదేవిధంగా వ్యవసాయంలో కూడా ఆశించిన మేరకు దిగుబడులు కూడా మనం సాధించలేనటువంటి పరిస్థితి. ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే మన విజయనగరం జిల్లాలో ప్రధానంగా వరి ఒక ప్రధానమైన పంట, దాంతోపాటు మొక్కజొన్నను వివిధ కాలాల్లో పండించడం జరుగుతుంది. అయితే వరి కానీ మొక్కజొన్న కానీ ఈ రెండు పంటలు కూడా కోసిన తర్వాత ఆ యొక్క వ్యర్థాలని సక్రమంగా ఉపయోగించుకోవట్లేదు. కొంతమంది రైతులు వాటిని కాల్చివేయడం కూడా జరుగుతుంది. దీనివలన నేలకి అదేవిధంగా ఎన్విరాన్మెంట్కి కూడా రకరకాల హానికరమైనటువంటి ప్రమాద గంటికలు ఉన్నాయి. కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకొని ఏదైతే వ్యవసాయం నుంచి వచ్చేటటువంటి వ్యర్థాలని మనం అవసరం మేరకు ఉపయోగించుకునే విధంగా వివిధ రకాలైనటువంటి కంపోస్టులు తయారు చేసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని మనం రూపొందించడం జరిగింది. ఇంకా సేంద్రియ ఎరువులు ఎలా తయారు చేసుకునే దాని మీద ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మనకి భూమి సారవంతంగా తయారవడానికి ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెంట్ మూలకం ఏంటంటే మన సేంద్రియ కర్బనం. సో సేంద్రియ కర్బనం అది సేంద్రియ పదార్థం కింద ఎలాగా మారుతుంది, అలాగే సేంద్రియ పదార్థాన్ని మొక్కలో అంటే మన పొలంలో ఉండడం వల్ల మొక్కలు ఎంత బలంగా తయారవుతున్నాయి, సో మొక్కలు ఎంత ఆరోగ్యంగా ఉంటే మనకి పంట అంత బాగా దిగుబడి వస్తుందని చెప్పడం జరుగుతుంది. వర్మీ కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలి, అలాగే పంట వ్యర్థాల నుంచి కూడా మనం వివిధ రకాల కంపోస్టులు ఎలా తయారు చేసుకోవాలనే దాని మీద వీళ్ళకి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. క్లాస్ రూమ్లో మనం పాఠాలు చెప్పడమే కాకుండా మన ఈ ఫీల్డ్లో జరుగుతున్న కార్యక్రమాలు కూడా మనం చూపించడం జరుగుతుంది. సహజ సాగు విధానాలను వివరించడంతో పాటు క్షేత్రస్థాయిలోనూ ప్రయోగాత్మకంగా తెలియజేస్తున్నారని గ్రామీణ యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్మీ కంపోస్ట్ తయారీ, అజోల్లా పెంపకం వంటి వాటిపై అవగాహన కలిగిందని వారంటున్నారు. సాయిల్ శాంపుల్ గురించి యాక్చువల్లీ మాకు తెలియదు, సాయిల్ శాంపుల్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దానివల్ల ఏంటంటే సాయిల్లో మనకి ఏవే పోషకాలు ఉన్నాయో దానివల్ల పంటలో ఏం అవసరం అయితే ఏం తక్కువ ఉంటే ఏ పోషకాలు ఎక్కువ ఉంటే దానికి వేయడానికి గురించి సాయిల్ శాంపుల్ చేస్తాను సార్. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. నెక్స్ట్ సేంద్రియ ఎరువుల్లో వర్మీ కంపోస్ట్, ఫార్మేడ్ మెన్యూర్ అండ్ అజొల్లా గురించి చెప్పారు సార్. జీవన ఎరువుల గురించి, సేంద్రీయ కర్బనం గురించి నేర్చుకోవడం జరిగింది సార్. అయితే సేంద్రీయ కర్బనం ఎలా తయారు చేసుకోవాలి, ఏ విధంగా తయారు చేసుకోవాలనేసి గతంలో అయితే మాకు తెలియదు, ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాం. సేంద్రియ ఎరువును ఎలా తయారు చేయాలని చెప్పేసి వారం రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ మాకు ప్రొజెక్ట్ చేశారు సార్. అందులో ముఖ్యంగా సేంద్రియ ఎరువుల్ని ఎలా తయారు చేయాలి, రసాయనాల వాడకాన్ని ఎలా తగ్గించుకోవాలనేది నేర్చుకున్నాం సార్. సేంద్రియ సాగు విధానాలకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా స్థానాలు ఈ అంశాలపై దృష్టి సారించడం శుభపరిణామం.